హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లూప్ కంట్రోల్స్ కోసం తెలుసుకుందాం. లూప్ కంట్రోల్ కీబోర్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి ఎలా రాయాలని చెప్పి చూద్దాం. ఇంట్లో లూప్ కంట్రోల్స్ ఏంటంటే మెయిన్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇందులో ఏంటంటే బ్రేక్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది, అలాగే కంటిన్యూ అనే కీవర్డ్ ఉంటుంది, నెక్స్ట్ అలాగే పాస్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. ఈ మూడు ఎలా యూజ్ చేయాలని చెప్తాను. కామెంట్ చేస్తాను వీటిని. ఫస్ట్ ఒక లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్. తెలుసు కదా, ఇది మీరు ఆల్రెడీ చూసారు. రేంజ్ అంటే రేంజ్ జనరేట్ చేస్తుంది. ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ టు నెంబర్ వరకు. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి ఒక 6 ఇచ్చాను, అంటే 5 వరకు, 0 to 5 వరకు జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇఫ్ ముందు ఏంటంటే మనం దాన్ని ఒకటి ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒకటి మనం రాసుకున్న కండిషన్ కానీ సక్సెస్ అయితే దాన్ని బ్రేక్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఐ చేశాను. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నానంటే ఇంకో కండిషన్ రాస్తాను. ఏంటి ఇక్కడ, ఇందులో ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ ఐ ఈక్వల్ టు 4 అయితే అప్పుడు బ్రేక్ అంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్లో ఫస్ట్ 0 కదా, ప్రింట్ ఆఫ్ 0, ఐ అంటే 0 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఈ కింద ఇఫ్లోకి వస్తుంది. ఇఫ్లోకి వచ్చి ఏం చెక్ చేస్తుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోండి, బ్రేక్ చేస్తుంది అనమాట లూప్ని. ఇంకా లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, అక్కడతో ఆగిపోద్ది. లేదంటే మళ్ళీ లూప్లోకి వస్తుంది, ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది, మళ్ళీ 1 ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి మళ్ళీ 1 అనేది ఈక్వల్ టు 4 అని చెక్ చేస్తుంది. కాదు కదా, మళ్ళీ లూప్లోకి వస్తుంది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది, మళ్ళీ 2ని ప్రింట్ చేస్తుంది. 2 ఈజ్ ఈక్వల్ టు 4 అని చెక్ చేస్తుంది. లేదు కదా, అలాగా 4 వరకు వస్తుంది. 4 ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే 4 అవుతుందో లూప్ అనేది అక్కడ ఆగిపోతుంది, అంటే ఇంక 5 ప్రింట్ అవ్వదు అనమాట. చెక్ చేస్తాం ఒకసారి. చూసారా, 0 ప్రింట్ అయింది, 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 4, 3, 4 ప్రింట్ అయింది. ఇక్కడ మనకి ఏంటి, ఈ రేంజ్ అనేది మనకి 0 to 5 వరకు ప్రింట్ అవ్వాలి, 6 ఇచ్చాం కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏంటి, మనకి 4 అవ్వగానే బ్రేక్ అయిపోయింది అనమాట. ఇది మనకి ఏంటంటే మనం ఏదైనా ఒక కండిషన్ రాస్తున్నప్పుడు అదే ఒక లూప్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక కండిషన్ ఇచ్చుకొని ఆ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు లూప్ని ఇంకా ఆపేద్దాం అనుకుంటే ఇలా బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడుకుంటాం. ఇంకోటి ఏంటంటే కంటిన్యూ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ కంటిన్యూ కీవర్డ్ దేనికి వాడతారంటే, ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు మనం ముందు మామూలుగా ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఐ అని చెప్పి. లేదంటే అప్పుడే ప్రింట్ చేయొద్దులే. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే కంటిన్యూ అంటున్నాను, ఎల్స్ లేకపోతే ప్రింట్ ఆఫ్ ఐ. ఓకేనా? ఇప్పుడు కంటిన్యూ అనేది ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడైతే ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందో ఆ వాల్యూని స్కిప్ చేసేస్తుంది అనమాట. ఆ వాల్యూ స్కిప్ అయిపోయి ఇంక ప్రింట్ అవ్వదు. ఇక్కడ కంటిన్యూ ఎప్పుడైతే ఇస్తామో ఇది ప్రింట్ అవ్వకుండా ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ అయిపోతుంది. ఇంకా ఎక్కడితో కంటిన్యూతో ఆగిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ లూప్లోకి సెకండ్లో ఇంకా నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ కింద ఉన్న వేవ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. అది ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. చూసారు, ఇక్కడ 0 ప్రింట్ అయింది, 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది. 3 వచ్చినప్పటికి ఏమైంది, ఈజ్వల్ టు 3, ఐ ఈజ్వల్ టు 3 అవ్వగానే కంటిన్యూ అన్నాను అనమాట. కంటిన్యూ అవ్వగానే ఈ కింద స్టేట్మెంట్ ఇంకెళ్ళదు, డైరెక్ట్ మళ్ళీ లూప్లోకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ లూప్లోకి. ఇది స్కిప్ చేద్దాం అనుకున్నప్పుడు కంటిన్యూ అనేది వాడతాం, బ్రేక్ చేసేద్దాం అన్నప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. అలా కాకుండా ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ ఏది రాయొద్దు, పాస్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏ కోడ్ రాద్దామో ప్రజెంట్ మనకి ఒక క్లారిటీ లేదు. సో అందాకలకి ఏంటంటే మనం ఒక కోడ్ రాస్తున్నాం, ఈ ప్లేస్లో నెక్స్ట్ ఏదో ఒకటి రాద్దాం అనుకున్నాం స్టేట్మెంట్. సో అందాలు ఏంటంటే మనం ఎంటీ ఉంచితే మనకి ఎర్రర్ చూపిస్తుంది కదా, ఈ పాస్ అనేది రాసామంటే మనకి ఎర్రర్ చూపించదు. మనం కావాలన్నప్పుడు మన కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఎర్రర్ లేకుండా రాసుకోవాలంటే పాస్ అనే కీవర్డ్ వాడతాం. చూసారా, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ 3 కీవర్డ్స్ అర్థమయ్యాయి కదా, వీటినే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఈ పాస్ అనేది అన్నిటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు, మనం ఎక్కడైనా సరే పాస్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ లూప్ను బ్రేక్ చేయడానికి వీటికైతే మాత్రం ఈ బ్రేక్ అనేది కంటిన్యూ అనేది యూజ్ చేయాలి. ఓకే,
మీకు ఇవాళ ఏంటంటే వైల్ లూప్ చెప్పాను, ఫర్ లూప్ చెప్పాను, అలాగే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా చెప్పాను. వీటి మీద ఏంటంటే మీకు కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు ఏంటంటే ఫుల్గా క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? మీకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు ఏంటంటే వీడియోలు పెడుతున్నప్పుడు మీకు వస్తాయి కదా. సో మీరు ఏంటి ఇమీడియట్గా చూసుకోవడానికి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.